ఈ 400 ఎకరాల డెసిషన్ ఏదైతే ఉందో దాని గురించి మీరు తెలుసుకోవాలంటే మనం 2003కి వెళ్ళాలి. సేమ్ అప్పుడు కూడా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 2004లో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటి, ఈ సర్వే నంబర్ 25 ఏదైతే ఉందో అంటే కేస్ ఇన్ పాయింట్ 400 ఏకర్స్ ఏవైతే ఉన్నాయో ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీకి వాళ్ళ చేతిలో పెట్టి అక్కడ ఒక వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఫెసిలిటీ డెవలప్ చేయాలి. ప్రైవేట్ వెంచర్ అయినా పర్వాలేదు, ఆయన అప్పుడు జోన్ లో ఉండేవారు కదా హైదరాబాద్ డెవలప్ చేయాలని. అందులో అప్పట్లో వన్ ఆఫ్ ద కీ డెసిషన్స్ ఇది. కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అదే కూర్చుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కారు. ఏదైతే డెసిషన్ ఈయన తీసుకున్నారో దాన్ని నలిఫై చేస్తారు. లేదు లేదు, ఈ ల్యాండ్ ఇలాగే ఉండాలి, కాలేజ్ క్యాంపస్ లోనే ఇది ఉండాలి అని. ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకున్న ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు సుప్రీం కోర్టు మెట్లెక్కారు. లేదు ఇది మాకు సంబంధించిన ల్యాండ్, మేము బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేసేసి ఉన్నాం, మీరు ఇలా చేస్తే ఎలా అని చెప్పి లీగల్ బ్యాటిల్ నడిచింది. 17 సంవత్సరాలు నడిచింది ఆ లీగల్ బ్యాటిల్ అప్ టిల్ 2024. అంటే 2006లో మొదలైతే మొన్న మార్చ్ 2024లో అది ఫినిష్ అయింది. రాజశేఖర రెడ్డి గారి డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని ఫైనల్లీ సుప్రీం కోర్టు అప్హోల్డ్ చేసింది. ఈ ల్యాండ్ గవర్నమెంట్ కే సొంతం, ఐఎంజీ వాళ్ళకి కాదు.